భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగము. ఇప్పటి వరకు మనం 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈ ధ్యాన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు. శ్రీ భగవాను వాచ అన్యాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహు యోగముతం విద్ధి పాండవా నహ్య సన్యాస్త సంలోకోక్తో యోగి భవతి కశ్చన ఆరుమోక్షో మునే యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హి నేత్రింద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఉద్ధేరాత్మానాత్మానం నాత్మానవమసాదయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాస్తైత్మవాత్మనా జితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానపమానయోః జ్ఞాన విజ్ఞాన నతృతాత్మా కుటాస్థో విజేతేంద్రియః యుక్త్యా ఇచ్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్వశిష్యతే యోగీన యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకియత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః శుచౌ దేశ ప్రతిష్ఠస్య స్థిరమానవాత్మానః నచ్యుచిత్రతం నాతి నీచం చైలాజీన శుక్తోరతం శుచౌ దేశ ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చాలాజిన కుశోత్తరం. ఇప్పటి వరకు 6వ అధ్యాయంలో 1 నుండి 11 శ్లోకాలు చదివాం. ఇప్పుడు భావం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పాడు. ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన పనులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్రం, యజ్ఞం వంటివి చేయడం ఆపేసిన వారు లేదా శారీరక క్రియలు చేయకుండా ఉన్నవారు కాదు. సన్యాసము అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను విడిచిపెట్టి యోగి కాలేరు. యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న ప్రారంభ దశలో జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయడమే సాధనం అనుకుంటారు. యోగంలో ఉన్న స్థాయికి చేరుకున్న ముని ధ్యానంలో ప్రశాంతతయే సాధనము అని అనుకుంటాడు. ఓ అర్జున, ఎప్పుడైతే వ్యక్తి యొక్క ఇంద్రియ వస్తు విషయాల పట్ల, కర్మ పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్లు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికను విడిచిపెడతాడు. కాబట్టి నీ మనసు యొక్క శక్తితే నిన్ను నీవు ఉద్దేశించుకొనుము అర్జున. అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు, మనస్సే మన శత్రువు కూడా అవ్వవచ్చు. మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు అవుతాడు. అలా చేయలేని వారికి మనసు ఒక శత్రువు వలె
పనిచేస్తుంది, నీ నాశనాన్నే కోరుకుంటుంది అర్జున అని కృష్ణుడు తెలిపాడు. మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానాపమానములు, ద్వంద్వములకు అతీతంగా ఉత్తమమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు అర్జున అని కృష్ణుడు తెలిపాడు. జ్ఞాన విజ్ఞానములతో విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉంటారు. ఎలా అంటే వారు మట్టి, రాళ్ళు, బంగారము వీటన్నిటికీ వారి దృష్టి ఒకే రకంగా ఉంటుంది అర్జున. శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను, పాపములను, యోగులను నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రులు, సహచరులు శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో శ్రేష్ఠుడుగా పరిగణింపబడతాడు అర్జున. యోగి స్థితిని పొందగోరేవారు ఏకాంతంలో ఉండాలి. నియంత్రించబడిన మనస్సు, శరీరముతో కోరికలను, భోగ వస్తువులను త్యజించి నిత్యము భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండాలి అర్జున. యోగ భాగ్యమును చేయటానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనము తయారు చేసుకోవాలి. దీనిని కుషగడ్డి, జింక చర్మము, ఒక వస్త్రము ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు అని శ్రీకృష్ణుడు కురుక్షేత్రములో అర్జునునికి ఈ గీతా బోధను చేశారు. ధ్యాన యోగము ఇప్పటికీ 1 నుండి 11 శ్లోకాలు పూర్తి అయినాయి. దయచేసి భగవద్గీతను చదవండి, మీ పిల్లలకు నేర్పించండి, మీరు వినండి.